రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న కల్తీపాల బాధితులను వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరతరాం, మాజీ ఎమ్మెల్యే రుడా, మాజీ చైర్మన్ రౌతు సూర్య ప్రకాష్ రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వద్ద భారత్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రిలో కూటమి నేతల తీరు ఆకతాయికంగా ఉందని దుయ్యబట్టారు. నాటకాలు వేయటానికి టైం ఉంది కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ గాని కల్తీపాల బాధితుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదా అని నిలదీశారు. దీన్నో యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, బాధితుల శాంపిళ్లు నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. జరిగిన వ్యవహారంపై సిబిఐ విచారణ నిర్వహించి నిజాలు నెగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. 160 లీటర్ల పాలు తీసుకొస్తే 20 కుటుంబాలు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి? పాలలో యూరియా కలిసిందా, ఫార్మాలిన్ కలిసిందా, గిట్టని వాళ్లు ఏమైనా పురుగుల మందు కలిపారా అన్న విషయాలు ఇప్పటి వరకు స్పష్టం కాలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధితులకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు సంకిస భవానీప్రియ, వాసంశెట్టి గంగాధర్, సప్ప ఆదినారాయణ, రొక్కం త్రినాథ్, తెరగటి దుర్గా తదితరులున్నారు. విజయవాడలో టైం ఉంటది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వైద్యశాఖ మంత్రి ఆయన సత్య గారు కానీ, వీళ్ళు ముగ్గురికి రాజమహేంద్రవరంలో వచ్చి ఘటన ఏం జరిగింది, కల్తీపాల్ ఘటన తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము ఈ కల్తీపాలు ఘటన కేవలము ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేసి ఇవాళ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేదో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపిస్తే నిజం అనేది బయటకు రాదు. ఇవాళ ఈ సంఘటనని సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూలో ఏ రకంగా అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాస్తవాలు ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో, ఖచ్చితంగా కల్తీపాలు ఘటనలో కూడా సిబిఐకి అప్పచెప్పితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ రాజమండ్రిలో జరిగిన పాల కల్తీ ఇంచుమించుగా 24 రోజులైంది. శివరాత్రి ముందు రోజు జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం, ఇప్పుడే మన మాజీ పార్లమెంట్ సభ్యులు చెప్పారు, పూర్తిగా అనలైజ్ చేయడం జరిగింది. నేనైతే మాత్రం నాకున్న అనుభవంలో ఇవాళ మెడికల్గా ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. మనిషికి సంబంధించినటువంటిది ఏ పార్ట్ అయినా మార్చదగ్గటువంటి పరిస్థితి ప్రస్తుతం మెడికల్లో వచ్చింది. అటువంటిది ఒక గుండె కాదు, లివరే కాదు, కిడ్నీ కాదు, ఏదైనా మార్చవచ్చు. అలాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి పేషెంట్లు అందరినీ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎంచేతనంటే ఈ ప్రభుత్వం దీన్ని పూర్తిగా వాళ్ళు పేషెంట్లకి పూర్తిగా వైద్యాన్ని, దీనికి ఇంతకన్నా బెటర్ వైద్యం ఎక్కడ ఉంటే కూడా తీసుకెళ్లి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎంచేతనంటే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఇవాళ మనం చూస్తాం, ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వం కంగారు పడి నీళ్లు టెస్ట్ చేయండి, పాలు టెస్ట్ చేయండి, ఆయిల్ టెస్ట్ చేయండి అంటున్నారు. అంటే ఈ టెస్టుల వరకు కాకుండా ఇలాంటి ప్రమాదాలు మరలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఈ ప్రభుత్వం పూర్తిగా అధికార యంత్రాంగాన్ని అవినీతిమయం నుంచి పూర్తిగా పరిపాలన వైపు దృష్టి సారించాలని